కాంగ్రెస్ జాతీయ పార్టీ రానున్న ఎన్నికలకు సంబంధించి ఒక దృష్టి పెట్టుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. 2024 ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ విధంగా తమ అడుగులు ముందుకేయాలి అనే దానిపైన ఒక స్పష్టత రావడానికి ఈరోజు ఒక సమావేశం కూడా జరగబోతోంది. సిఈసి సమావేశంలో ప్రస్తుతం 14 స్థానాలకు సంబంధించి ఖరారైపోయింది. మిగతా 3 స్థానాలపైన నేడు ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 13వ తేదీన ఈరోజు సాయంత్రం జరిగే సమావేశంలో సిఈసి అభ్యర్థులు మిగతా ముగ్గురు అభ్యర్థులు ఎవరు అనే దానికి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ఈ 3 స్థానాలపైన ఒక స్పష్టత రావడానికి కొంత సందిగ్ధంలో ఉందని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఈ 14 స్థానాలు ఏ విధంగా ఇది ఇచ్చారో ఆ 14కి సంబంధించి కాకుండా మిగతా మూడిటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతూ కూడా ముందుకెళ్తున్నారు. ఇప్పటివరకు ఇచ్చిన 14 స్థానాల్ని ఒక పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన ఈ 3 స్థానాలపైన రిజర్వేషన్స్, ఈక్వేషన్స్ ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఖమ్మం నుంచి కమ్మ వారికి అవకాశం కల్పిస్తారా, లేకపోతే అక్కడున్న రెడ్డి వారికి మరోసారి అవకాశం కల్పిస్తారా చూడాలి. మరి హైదరాబాద్లో మరోసారి ఎవరికి అవకాశం కాబోతారు, ఇటు ఎంఐఎం అడ్డాగా ఉన్న ఈ హైదరాబాద్ని ఏ విధంగా ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ తమ అభ్యర్థిని నిలబెట్టిన తర్వాత అక్కడ ప్రచార సభలు కావచ్చు, ఎన్నికల ప్రచార సభలు కావచ్చు, అక్కడ ఏ విధంగా తమ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఏం చేయబోతుందో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు కరీంనగర్ కూడా అదే లెక్కలో కనిపిస్తోంది. వెలమ వర్సెస్ రెడ్డి రెండు రాజకీయ సమీకరణాల మధ్య ఇప్పుడు కరీంనగర్లో ఏం జరగబోతుందో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా 1, 2, 3 షెడ్యూల్ తర్వాత 4వ దశలో తెలంగాణతో పాటు ఆంధ్ర కూడా ఎన్నికల్లోకి వెళ్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 25 మేనిఫెస్టోలో అదే హామీలతో ఏ విధంగా వెళ్తున్నారో అలాంటి హామీలు మరోసారి తెలంగాణలో ప్రజల ముందు పెట్టిన తర్వాత ఇప్పటికే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇస్తూ కూడా ముందుకెళ్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ హామీలకు సంబంధించి మరోసారి ఈరోజు రేవంత్ రెడ్డి తమ అధిష్టానానికి చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే విధంగా అభ్యర్థులకు సంబంధించి ముగ్గురు అభ్యర్థులపైన కూడా ఈరోజు స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి 1, 2, 3 దశలకు సంబంధించి క్లియర్ అయిపోయింది. ఇక ఈ దశలలో ఇప్పుడు అందరూ కూడా నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోతోంది. ఏప్రిల్ 25వ తేదీన నామినేషన్లకు చివరి తేదీ కాబట్టి మిగిలిన ఈ కొద్ది రోజులే, అంటే ఇక్కడ 13 నుంచి 18 వరకు 5 రోజులు మాత్రమే సమయం ఉంది. సో ఈ 5 రోజుల సమయంలో ఇంకా ఈ ముగ్గురు అభ్యర్థులు పెండింగ్ ఎందుకు? సో ఈ రోజుల్లో క్లియర్ చేస్తారా, లేకపోతే ఇంకా పోస్ట్‌పోన్ చేస్తూ చివరి దశ వరకు తీసుకెళ్తారనే దానికి స్పష్టత రావాలి. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో ఎన్నికల ప్రచారాలకు సంబంధించి అక్కడ అభ్యర్థులు తమ ప్రాంతంలో తిరగడానికి ఎక్కువ సమయం ఉంటేనే వారు విజయ తీరాల వరకు ఎక్కువగా వెళ్తారు. చివరి నిమిషంలో కానీ అవకాశం ఇస్తే అక్కడ ప్రచార సభలకు కావచ్చు, మిగతా తమ పనులకు కావచ్చు ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోసారి దీనిపైన స్పష్టత చేస్తూ కూడా ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రానికల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం కర్ణాటక తర్వాత తెలంగాణలో విజయాల తర్వాత వాళ్ళు దూకుడు పెంచుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఒక స్పష్టమైన సమాచారం కూడా ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం ఈ 100 రోజుల పాలనలో ఏ విధంగా ప్రజల ముందు తీసుకెళ్లారో ఆ పాలననే మాకు 10 నుంచి 14 స్థానాలు గెలిపించడానికి మాకు అదృష్టం దొరుకుతుందంటూ కూడా కాంగ్రెస్ నాయకుల నుంచి ఒక సమాచారం వస్తుంది. కాబట్టి సో మిగిలిన ఈ 3 స్థానాలు కూడా స్పష్టత వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ కేంద్ర అధిష్టానాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రచార సభల్లోకి ఏర్పాటు చేసుకుంటూ ప్రతి ప్రాంతంలో ప్రతి అభ్యర్థికి ఎన్నికల ప్రచార సభలు ముగించిన తర్వాత విజయ తీరాలకు ఎన్ని స్థానాలు గెలిపిస్తారు, ఎన్ని గెలిపించుకుంటారు దానిపైన ఒక స్పష్టత రావడానికి 18వ తేదీలోన ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత 25వ తేదీలోన ఎన్నికల నామినేషన్లకు సంబంధించి ఈ మధ్యకాలంలో మనకి పూర్తి సమాచారం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.